So stop making prayers that says, దేవా నా ఈఎంఐని కట్టే దేవా, నా అప్పును కొట్టే దేవా, నాకు ధనాన్ని ఇచ్చేదేవా. నో అయ్యా, ధనము సంపాదించే తెలివి దయచేదేవా, ధనము సంపాదించే సామర్థ్యము దయచేదేవా, ధనము సంపాదించే భాగ్యము దయచేదేవా, నీ శక్తి దయచే. గివ్ మీ ద పవర్ టు ఎర్న్ ద వెల్త్. అయ్యా, సంపాదించే సంపాదన, అయ్యా అందులో ఎలా అడుగు పెట్టాలో, ఎలా నా జ్ఞానమును ఉపయోగించాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా మాట్లాడి నిలబెట్టుకోవాలో, నా కోపాన్ని తగ్గించుకొని, ఒకవేళ వారు నాకు నేర్పిస్తున్న మాట, సమ్టైమ్స్ వెన్ యువర్ కౌన్సిలర్స్, వెన్ యువర్ ట్యూటర్స్, నీ ఇన్స్ట్రక్టర్స్, దేవుడు తీసుకొచ్చిన ఆ వ్యక్తిని ఎదుట నించొని నీలో ఈ లోటుపాటు ఉందయ్యా అని చెప్పినప్పుడు, నువ్వెవర్రా నాకు చెప్పేది అని తల ఎత్తుకొని పొగరుగా వెళ్ళిపోయినట్లయితే యూ విల్ నెవర్ ఎర్న్ మనీ. టుడే హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ సే, వాళ్ళు తిట్టినా కూడా అవును కదా, ఇలా నేను ఉన్నాను కాబట్టి నేను సంపాదించలేకపోతున్నాను, ఇలా ఉన్నాను కాబట్టి నేను ధనకుడిగా మార్చబడలేకపోతున్నాను, నువ్వు ఎంత తిట్టినా నేను పడతాను, ఎందుకంటే నేను నేర్చుకుంటున్నాను, నా బాగు కొరకే నువ్వు చెప్తున్నావు అని ఈగోను పక్కన పెట్టి, పొగరును పక్కన పెట్టి దీనులుగా, అందుకే బైబిల్ సేస్ ఐ విల్ గివ్ స్ట్రెంగ్త్ టు ద హంబుల్. ఎవరికి ఇస్తాడంట? హంబుల్ అని చెప్పండి. నా శక్తిని నా హంబుల్, నా దీనులకు మాత్రమే ఇస్తాను, నా జ్ఞానమును దీనులకు మాత్రమే ఇస్తాను, అడిగిన వారికే నా జ్ఞానమును కొదువ లేకుండా ఇస్తాను. జేమ్స్ చాప్టర్ 1:5 రాసి ఉంటుంది. ఏమని? నన్ను జ్ఞానం అడిగిన వారికి కొదువ లేకుండా నేను ఇస్తాను. అడుగుతున్నారా? లేకపోతే నువ్వెవరు నాకు చెప్పేది అని దేవుడు మీ ఎదుట నిలబడిన ఎవరైతే నిలబెట్టాడో, ట్యూటర్గా, లేకపోతే కౌన్సిలర్గా, పాస్టర్గా, లీడర్గా, వారు ఏదైనా నీ గురించి విమర్శించి మాట్లాడినట్లయితే ఆ క్రిటిసిజంలో నేర్చుకోవడానికి ఏదైనా ఉందా? ఆ వ్యక్తి చెప్పింది కరెక్టే కదా, ఆ వ్యక్తి చెప్పిన మాట కరెక్టే కదా, నాకు సెల్ఫ్ కంట్రోల్ లేదు కదా, కరెక్టే కదా, డబ్బులకి వృధాగా ఖర్చు పెడతాను కదా, అన్ని క్రెడిట్ కార్డ్ అప్పులే కదా, దేవుడు మళ్ళీ కొత్త డబ్బు ఇస్తే అది కూడా అప్పుగా మార్చేస్తాను, నాకు తెలుసు, అందుకే ఇస్తలేడేమో. లెట్ మీ ఫైనాన్షియల్గా నేను డిసిప్లిన్డ్గా ఈ అప్పులన్నీ ఎవ్రీ మంత్ స్కెడ్యూల్ చేసి డెబిట్ కార్డులో నుంచి కట్టేసుకొని, ఒక 6 నెలలు నాకు జీతం లేదనుకొని జీవించి అప్పు క్లియర్ చేసుకొని, లెట్ మీ బి డిసిప్లిన్డ్ ఇన్ మై ఫైనాన్సెస్ అనే తెలివి ఆలోచన దేవుడు ఈ రోజు నుంచి మీకు కలగజేయబోతున్నాడు. ఇట్ ఈస్ ద లార్డ్ హూ గివ్స్ యూ ద పవర్ టు గెట్ వెల్త్. వెల్త్ రావాలన్న కోరిక గొప్ప కాదండి, ఆ శక్తిని పొందుకొని ఆ ధనములో నడవటము గొప్ప. And may the Lord give you that strength and that wealth today in Jesus' name. The Lord is increasing your capacity, expectation and space. నా జీవితంలో నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నానంటే దేవుడు ఈరోజు ఆ కెపాసిటీని పెంచుతున్నాడు. ఇక్కడ కాదు బిడ్డ, నేను అక్కడ చూస్తున్నాను నేను అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ వరకు చాలు దేవా, నో 60 కాదు బిడ్డ, నువ్వు 120 కొడతావు. హల్లెలూయా. నీ ఎక్స్పెక్టేషన్ పెంచుతున్నాడు. ఈ రోజు నుంచి మీరు పెద్ద డ్రీమ్స్ రాబోతున్నాయి, పెద్ద దర్శనాలు మీరు కలగబోతున్నాయి. ఈ ఉద్యోగం ఏంటి, ఇంతకన్నా పెద్ద ఉద్యోగంలో నేను ఉండాలి, ఈ ఉద్యోగం కాదు నేనే వ్యాపారం ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని దేవుడు మీకు నూతన తలాంతులు, ఎక్స్పెక్టేషన్ ఇంక్రీజ్ చేయబోతున్నాడు. ఈ అభిషేకం వల్ల మీ టార్గెట్ స్కై ఇస్ ద లిమిట్ అని చెప్పండి అందరూ. ఈ రోజు నుంచి ఆకాశమే నీ హద్దు. హల్లెలూయా. ఆకాశం నుంచి వెళ్తావా, నో ప్రాబ్లం, ద లార్డ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కీప్ రీచింగ్ హై. పెద్దగా ఏం చేయండి, చిన్నగా ఏం చేయొద్దు. నాకు ఈ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం వస్తే చాలదేవా, నాకు ఈ పెళ్ళి అయితే చాలదేవా. నో. గొప్ప స్థాయిలో మీరు ఉండటానికి ఈ రోజు నుంచి దర్శనాలు తీసుకోండి. హల్లెలూయా. సంఘంలో రిపీటెడ్గా చూస్తున్న ప్యాటర్న్స్, మీ కుటుంబంలో రిపీటెడ్గా చూస్తున్న ప్యాటర్న్స్, అడిక్షన్ ప్యాటర్న్స్. యాజ్ అ సైకాలజిస్ట్ ఐ నో that lot of these disorders come through family line, and as doctors we all know lot of these diseases come from family lines. First 35 years ki bp high undante first em adutadu doctor, mummy kunda, daddy kunda, tata kunda, muttata kunda, oka 2 generations confirm chesavante doctor ni confirm chesestadu, next week nenu mandulu rasta ready ga untadu. Why? Because your generational line is talking about it. And adi physical ga doctors generational line antaru, kani స్పిరిచువల్గా సాతాను పెట్టిన కాడి. ప్రతి జనరేషన్ ఇదే బరువు మొయ్యాలి, ఇలాగే చావాలి, ఇలాగే తాగాలి, ఇలాగే తిరిగి వారి జీవితాన్ని నాశనం చేసుకోవాలి, వారికి ఇచ్చిన ఉద్దేశము గుర్తు చేసుకోకుండా వారు నాశనం అయిపోవాలి అని బరువుగా, ఇది తప్ప ఇంకేది చూడలేరు మీరు. అయ్యో నాకు స్వస్థత ఉంది, యేసయ్య రక్తము ద్వారా నాకు విమోచన ఉంది, నాకు ఇందులో నుంచి డెలివరెన్స్ ఉంది, యేసయ్య రక్తము ద్వారా ఈ జనరేషనల్ లైన్ నేను బ్రేక్ చేయగలను అన్న వాక్యం దేవుడు సాతాను గుర్తు చేయడు. నీకు ఏం గుర్తు చేస్తాడు? మీ మమ్మీకి ఉంది కదా, మీ డాడీకి ఉంది కదా, మీ తాతకు ఉంది కదా, మీ ముత్తాతకు ఉంది కదా. మా నాన్న కోపపడేవాడు, అందుకే మా నాన్న బుక్ మీద కోపం ఉంది, అందుకే నాకు కూడా ముక్క మీద కోపం ఉంది. మా నాన్న ప్లేట్లు ఇస్తేవాడు, అందుకే నేను ఇప్పుడు ప్లేట్లు ఇస్తున్నాను. ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి జనరేషనల్ సైకిల్ విరిగిపోతుంది.
ప్రతి జనరేషన్ అడిక్షన్ సైకిల్ విరిగిపోతుంది. ఫైనాన్షియల్ డిస్ఫంక్షన్, ఎప్పుడు అప్పు. మ్యారిటల్ ఇన్స్టెబిలిటీ, పెళ్లి చేసుకుంటారు వెంటనే విడాకులు లేదా సెపరేషన్. సొసైటీ కోసం కలిసి ఉండటం, టైం పాస్గా కలిసి ఉండటం, సంతోషమైన ఉత్సాహమైన వైబ్రెంట్ రిలేషన్షిప్స్ లేవు. కానీ యెషూవా హౌస్లో ఉన్న ప్రతి బిడ్డకి సంతోషమైన ఉల్లాసభరితమైన మ్యారిటల్ రిలేషన్షిప్స్ ఉండబోతున్నాయి. ఎవ్వరికి డివోర్స్ ఉండదు. ప్రతి ఒక్క బిడ్డ ఫలించే బిడ్డలను కలబోతున్నారు. యవ్వనస్తులు దేవుని చిత్తములో వైభవంగా వివాహాలు జరగబోతున్నాయి. నీ సామర్థ్యానికి సంబంధం లేని ధనికుడుగా నువ్వు మార్చబడబోతున్నావు. ప్రతి అప్పును దేవుడు నీకు తొలగించే శక్తిని దయచేసి సామర్థ్యుడిగా నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఎవ్రీ జనరేషనల్ సైకిల్ ఈస్ బ్రేకింగ్ టుడే.